హాయ్ అందరికీ, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగి ఇడ్లీ, రాగి దోశలకి సపరేట్గా పిండి వేయాల్సిన అవసరం లేదు. ఒక పిండి వేసి పెట్టుకుంటే చాలు. ఇడ్లీ, దోశ రెండు కూడా వేసుకోవచ్చు. ఎలానో చూసేద్దామా. ముందుగా గిన్నెలోకి 1 టీ గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు రాగులు వేసి నీళ్ళను వేసుకొని 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రాగుల్లో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. ఇప్పుడు నీళ్ళను వేసి ఖచ్చితంగా 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 టీ గ్లాస్ ఇడ్లీ రవ్వను కూడా నీళ్లు వేసి శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు, రాగులు పూర్తిగా నానాయి మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని రుబ్బుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళను వేసి పిండిని పలచగా చేయకండి. పిండి పలచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. మిక్సీలో రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా పిండిని ఇలా వదిలేయండి. మార్నింగ్కి పిండి అనేది చక్కగా పులుస్తుంది. చూసారు కదా, పిండి చక్కగా పులిసింది. ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళను వేయండి. ఎక్కువ వేయకూడదు. ముందు మనం ఇడ్లీ వేసుకుందాం. పిండి పలచగా వేస్తే ఇడ్లీ వేయడం కుదరదు కదా, అందుకని కొద్దిగా నీళ్ళను వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇడ్లీలు అయితే వేస్తున్నాను. ఇడ్లీని ఉడికించేటప్పుడు కూడా ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీలు అనేవి గట్టిగా ఉంటాయి. 10 నుంచి 15 నిమిషాల మధ్యలో మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు దోశల కోసం ఇంకొద్దిగా నీళ్ళను వేసి పిండిని పలచగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశలను వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి రాగి దోశలు అయితే. రాగులు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.